మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచి వెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్లీ డివార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్, జ్వరం కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంకింగ్ యూ దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచి అయితే లబ్ధి పొందిన వాళ్ళు నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో ఈరోజు వీడియోలో పీపీఆర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు నాకు వస్తుంటాయి కదా, చాలామంది నాకు మెసేజ్ పెడుతుంటారు కదా, చాలా ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ చేసుకోకపోతే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోండి. ఇది గాలిలో ప్రయాణిస్తూ వచ్చే వ్యాధి, వైరల్ డిసీజ్. సో మీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడున్నా కానీ మీ ఫామ్కి ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు, మీ అనిమల్స్కి అటాక్ అవ్వచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీడియో చూసే ఉంటుంది అనుకుంటా. నేను దాంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పాను. అన్నిట్లో కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ హై టెంపరేచరు, ముక్కులోనే చీమిడి కారడం. ఇది కంపల్సరీగా ఉందండి. ఒక 3 ఇయర్స్ నుంచి చీమిడి అనేది వస్తుంది. 3 ఇయర్స్ ముందు లేదు. హై టెంపరేచర్ అయితే 106, 107 ఈ ఫీవర్స్ ఖచ్చితంగా కొడతాయి. కళ్ళల్లోంచి నీళ్లు గారుతాయి. ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ ట్రీట్మెంట్ ఏ రకంగా ఏ మందులతో ట్రీట్మెంట్ చేసుకోవాలనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ట్రీట్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు. వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటే అనిమల్స్ యాంటీబయాటిక్స్ మనం వాడడం వల్ల తర్వాత గ్రోత్ అనేటివి 3-4 మంత్స్ రావు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఈ మంత్ 26th ట్రైనింగ్ ఉందండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా రండి. ఫామ్ పెట్టి ప్రాపర్గా రిజల్ట్స్ లేవని ఇబ్బంది పడేవాళ్ళు, ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రండి. అక్కడక్కడ చూస్తూ ఉంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ మధ్య అంత ప్రాఫిటబుల్ కాదు. ఎందుకు ప్రాఫిటబుల్ కాదు నేను చూపిస్తాను. ఎట్లా ప్రాఫిటబుల్ అవుతుంది, ఏం చేయాలి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత టైం అనేది వాటికి మీరు ఇవ్వాలి అని మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. అసలు ప్రొసీజర్ ఏంటి, మనము పద్ధతి ఏంటి, జీవాలని పెంచాల్సిన పద్ధతి ఏంటి అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఎందుకు సక్సెస్ అవ్వరో చూద్దాం. గ్రోత్ ఆగిపోవడమే ఇంపార్టెంట్ కాదు. దాంతోపాటు ఏం జరుగుతుంది అంటే అనిమల్ బతకడం కూడా 50-50 అయిపోతుంది. ఈ వైరల్ డిసీజ్ 50 కిలోమీటర్స్ రేడియస్లో పాక్కుంటూ వచ్చేదే కాకుండా ఎక్కువ మోతాదులో మీ అనిమల్స్కి అటాక్ అయ్యి వాటిని రక్షించుకోవడానికి మీరు తీసుకోవాల్సిన కేర్ ఏదైతే ఉందో అది ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. అండ్ దాంట్లో కూడా బతికేది 50-50 ఛాన్సెస్ అవుతాయి. మనం స్పెషల్గా ఉండి ఇంజెక్షన్స్ వేసుకోవడం వచ్చి అన్నీ చేసుకుంటే బతుకుతాయి. అంత టెన్షన్, అంత రిస్క్ తీసుకొచ్చి అంత నష్టపోవడం ఎందుకు? వ్యాక్సిన్ వేసేసుకుంటే పోతుంది కదా. నేను నవంబర్లోనే వేసేసుకోండి అని కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా. నేను వ్యాక్సినేషన్ షెడ్యూల్ మొన్న కూడా చేశాను, 6 months బిఫోర్ ఏమో. ఇంకా అది కూడా చూసి ఫాలో అవ్వకపోతే కష్టం అండి. మేము ప్రాక్టికల్గా 8 to 9 years నుంచి చూస్తున్న ఏ టైంలో ఏది ఎక్కువ ఉంటుందని చెప్పి దాని ప్రకారంగానే చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఓకే, ఇప్పుడు మీరు దీంట్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఫస్ట్ థర్మామీటర్ కొనండి. చాలామంది దగ్గర థర్మామీటర్ లేదు. ఉందో జ్వరం ఉందో లేదో తెలియదు, లేదు అనేస్తారు, ఉంది అనేస్తారు, ఎంత ఉందో చెప్పరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. థర్మామీటర్ కొనండి. జీవం బాగాలేకపోతే చెక్ చేయండి. నా ఫామ్లో అటాక్ అయినప్పుడు ప్రతి జీవానికి 1 by 1 నేను చెక్ చేస్తాను అనమాట. దేనికి ఫీవర్ ఉంది, దేనికి ఫీవర్ లేదు, ఫీవర్ ఉన్నది సపరేట్, ఫీవర్ లేనిది సపరేట్. ట్రీట్మెంట్ చేసుకోవాలి కదా, సపరేట్ పార్టిషన్స్లో పెట్టి చేసుకున్నా. ఇలానే చేయాలి. ఒకవేళ స్టార్ట్ అయిపోయింది మీ ఫామ్లో అంటే అన్ని జీవాలకు చెక్ చేయాల్సిందే. చెక్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఇవి మేత మేస్తూ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ
జ్వరం ఎక్కితే ఖచ్చితంగా మేత మేయవు. మేత మేయలేదు, మేయడం లేదు కాబట్టి రాగి జావ తయారు చేయండి. దాంట్లో 20 గ్రాములు, ఒక్కొక్క జీవానికి 20 గ్రాములు బెల్లం వేయండి. 3-4 గ్రామ్స్ సాల్ట్ వేయండి. పూటకి 200 ml దాపించాలి ఖచ్చితంగా, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అప్పుడే యానిమల్ రెసిస్ట్ అవుతుంది, బతికే ఛాన్స్ ఉంటుంది అనమాట. లూజ్ మోషన్ స్టేజ్ వరకు తీసుకొచ్చుకోకండి. ఓకే, స్టార్టింగ్లోనే మీరు పట్టేసుకుంటే అక్కడి నుంచే అడ్డుకట్ట వేసేయచ్చు అనమాట. లూజ్ మోషన్స్ వరకు పోనీకూడదు. లూజ్ మోషన్స్కి వెళ్తే ఏమవుతుందంటే లూజ్ మోషన్స్ వల్ల ఎనర్జీ లాస్ అయిపోయి, వాటర్ లాస్ అయిపోయి, డీహైడ్రేట్ అయిపోతే యానిమల్లో ఏ ఆర్గాన్ పని చేయాలో ఆర్గాన్ అంతగా పని చేయదు, స్లో అయిపోతుంది అనమాట ప్రాసెస్. దానివల్ల చనిపోతాయి. రీహైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఓఆర్ఎస్ వాటర్లు దాపించుకుంటూ ఇవి మళ్ళీ ఫీడింగ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ దానికంటూ సపరేట్ యాంటీబయాటిక్, మళ్ళీ లూజ్ మోషన్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పే ట్రీట్మెంట్లు అన్నీ చెప్తాను, బట్ లూజ్ మోషన్స్ లేకపోతే లూజ్ మోషన్స్ యాంటీబయాటిక్ వాడనవసరం అవసరం లేదు. ఓన్లీ ఫీవర్ది యాంటీబయాటిక్, యాంటీహిస్టామిన్, ఈ 3 వాడాలి. ఈ నేను చెప్పే ట్రీట్మెంట్ ఇప్పటివరకు చాలా చోట్ల లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన వాళ్ళు నేను చెప్పిన ట్రీట్మెంట్తోనే వాళ్ళకి ఆగిందండి. యాంటీబయాటిక్స్లో చాలా ఉన్నాయి, ఏదంటే అది వాడితే కూడా పని చేయదు. ఏదో 10లో ఒకదానికి ఏమైనా పని చేయొచ్చు అంతే. సో నేను ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఏం వాడాలి, ఫీవర్కి ఏది వాడుకోవాలి, ప్లస్ యాంటీహిస్టామిన్ వాడాలి, ఈ ప్రొసీజర్లో చెప్పుకుంటూ వస్తాను. మీకు ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి చెప్తాను. సో నేను కొన్ని పర్టికులర్గా యాంటీబయాటిక్లు మాత్రం ఆ కంపెనీదే వాడడానికి ట్రై చేయండి. వేరే కంపెనీలో కూడా ఉంటాయి, బట్ ఆ కంపెనీ వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మా డాక్టర్ ఎవరైతే చెప్పారో ఆయన కూడా ఎందుకో ఆ యాంటీబయాటిక్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. దానివల్ల నాకు డిఫరెన్స్ అనేది కూడా తెలిసిందిలేండి ఎందుకనేది. సో ఫస్ట్ మనము ఫీవర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫీవర్ని కంట్రోల్ చేసుకుంటే యానిమల్ అనేది రిలాక్స్ అయిపోతుంది. సో ఫీవర్కి మనం బేసిక్గా ఇది ఎవరికైనా తెలిసి ఉంటుంది, మెలనెక్స్ ప్లస్ కంపల్సరీగా యూస్ చేస్తాం. కాకపోతే ఒక కండిషన్, మెలనెక్స్ ప్లస్ ఓన్లీ 6 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఇది వేసిన 6 గంటలు మాత్రమే ఫీవర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి టెంపరేచర్ అనేది హై టెంపరేచర్స్ రిపీట్ అయిపోతూ ఉంటాయి. సో ప్రతి 6 గంటలకు వేయడం అనేది కంపల్సరీ దీంట్లో. ఓకేనా. ఫీవర్కి ఇంకొక ఆల్టర్నేటివ్ ఇదండి, మెగ్లూమైన్ అనేసి వస్తుంది. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది లాంగ్ యాక్టింగ్ అనమాట. అంటే ఒక్కసారి ఇస్తే 24 గంటలు పనిచేసే ఛాన్స్ ఉంది. కానీ వైరల్ డిసీజెస్లో ఇలాంటి పీపీఆర్లో ఇది 12 గంటల కన్నా ఎక్కువగా పని చేయలేదు. సో అందుకని నేను డే టైం ఉన్నప్పుడు మెలనెక్స్ ప్లస్ వేసుకొని ప్రతి 6 గంటలకి, నైట్ మాత్రం ఇది వేస్తాను. ఇది 40 kg బాడీ వెయిట్కి 1 ml. అదే మీరు మెలనెక్స్ ప్లస్ అయితే కన్నా 3 ml to 4 ml అనిమల్ బాడీ వెయిట్ని బట్టి వేసుకోవాలి. నేను నార్మల్గా ఇప్పుడు చూడండి 3 ml వేసామనుకోండి, అది 150 mg ఉంటుంది అనమాట. సో 450 mg. సో 3 ml 3.5 ml వరకు మెలనెక్స్ ప్లస్ వేసుకోవాలి. ఇదైతే 1 ml. ఏది మెగ్లూమైన్ అయితే 1 ml సరిపోతుంది అనమాట, అప్ టు 40 kg బాడీ వెయిట్. ఇది మోస్ట్లీ నైట్ టైమ్స్ వేసుకోండి, ఈవినింగ్. నేను చూశాను ఇది 12 గంటలు మాత్రమే పనిచేస్తుంది వైరల్ డిసీజెస్లో. నార్మల్ దాంట్లో అయితే కన్నా ఏమి ఇబ్బంది లేదు. చూడండి, మన పట్టాన్లో 7,900 తెచ్చాను. ఈరోజు 10,000 అడుగుతున్నారు. తెచ్చి 1.5 నెలలు అవుతుంది అంతే. మన ప్రోడక్ట్ అన్నీ వాడాను. లివర్ టానిక్, బయో మిల్క్, పవర్ కింగ్ గోల్డ్, ఫ్యాట్ పౌడరు, ఇమ్యూనిటీ బూస్టు, గ్రోయింగ్ మర్చిపోయాను తీసుకుండేది. ఇప్పుడు నేను తెచ్చి 1.5 నెలలు అవుతుంది. ఇప్పుడు 10,000 అడుగుతున్నారు అన్నయ్య. నేను ఇంకా ఇవ్వలేదు, వాళ్ళే వచ్చి బేరం అడుగుతున్నారు. అట్లా సూపర్ రిజల్ట్ అన్నయ్య. 1.5 నెలలకే 2,000 రూపాయలు ఎక్కువచ్చినట్టు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. సో నెక్స్ట్ ఇంజెక్షన్ వచ్చేసి ఇది ప్రతి వ్యాధిలో వేస్తాం మనం. యాంటీహిస్టామిన్ అంటారు, అవిలిన్. జీట్ కూడా దీనికి సంబంధించింది. సో ఇవి యాంటీహిస్టామిన్స్ కొన్ని ఉన్నాయి, మల్టిపుల్ కంపెనీకి పేరు పెట్టుకుంటారు. వీళ్ళు అవిలిన్ అని పెట్టారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి టెక్నికల్గా మనం లోపలికి వెళ్ళకుండా ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ని తగ్గించే ఇంజెక్షన్ అని అనుకోవచ్చు, అలర్జీస్ని తగ్గించే ఇంజెక్షన్ అనుకోవచ్చు. జలుబులో, దగ్గులో, ఫీవర్లో, ఏ ప్రాబ్లంలో అయినా కానీ ఇది పనిచేస్తుంది. అంటే కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ రియాక్షన్ అయిపోతాయి, అలాంటప్పుడు పనిచేస్తుంది. సో ఓవరాల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంజెక్షన్ ఇది. ప్రతి దాంట్లో మనం తీసుకుంటాం. ఇది కూడా రోజుకు ఒకసారి 2 ml ఇవ్వండి. ఇది 1 ml సరిపోతుంది అంటారు, కానీ మనం 2 ml ఇచ్చుకుంటాం. ఇది కూడా ఒకసారి 2 ml ఇవ్వండి.
ఇక్కడ యాంటీబయాటిక్ అండి. యాంటీబయాటికే మేజర్ రోల్ సెకండరీ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి పనిచేసేది. దాంట్లో మనం 41ని తీసుకుంటాం, ఎండ్రోఫ్లాక్సిన్ లాంగ్ యాక్టింగ్. ఇది ఒక్కసారి ఇన్సర్ట్ చేస్తే 72 గంటలు ఉంటుంది. కానీ మనం ఇది వైరల్ డిసీజ్తో కొట్లాడుతున్నాం కాబట్టి పీపీఆర్ అనే వైరల్ డిసీజ్తో ఈరోజు వేసిన తర్వాత ఇప్పటి నుంచి ఒక 48 గంటల తర్వాత మళ్ళీ ఒక డోస్ వేయాలి. ఫీవర్ వస్తూ ఉన్నా రాకపోయినా ఖచ్చితంగా మళ్ళీ ఒక డేస్ వేయాలి. ఒకవేళ 3 to 4 డేస్లో మీకు ఫీవర్ తగ్గిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ఫీవర్ ఇంజెక్షన్ మానేయచ్చు. యాంటీబయాటిక్ 2 డోసులు కంపల్సరీ పడాలి. ఈ 2 డోసులు పడి 5వ రోజు కూడా మళ్ళీ ఫీవర్, 5వ రోజు 6వ రోజు కూడా ఫీవర్ కంటిన్యూ అవుతుంటే యాంటీబయాటిక్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్ చేంజ్ అనే విషయం సెకండరీ. 5 డేస్లో ఖచ్చితంగా మీకు ఇది 2 డోసులు పడిన తర్వాత 90% కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ 5 డేస్ అయిన తర్వాత కూడా మీకు 6th డే కూడా ఫీవర్ వస్తుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, యాంటీబయాటిక్ ఏది మార్చాలో చెప్తా. సరే ఇది ఎందుకు సార్ అదే డైరెక్ట్ వాడతామంటే పని చేయదు, హైయర్ యాంటీబయాటిక్ పని చేయదు. సో ఫస్ట్ ఇదే మనం తీసుకోవాలి. జలుబు కూడా ఉంటుంది కదా, జలుబుకి ఇది పనిచేస్తుందా అంటే పీపీఆర్లో వచ్చే ఆ జలుబుకి ఖచ్చితంగా పనిచేస్తుంది. ముక్కులు క్లీన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ముక్కులు అనేటివి క్లీన్ చేయాలి. మీరు ఒక బట్ట తీసుకొని గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసి ఈగలు కూర్చోకుండా చూడండి. ఇక లూజ్ మోషన్స్ ఒకవేళ స్టార్ట్ అయితే మీరు కనుక్కోవడం లేట్ అయ్యో లేదా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ఇది కాకనో, సో ఇప్పుడు లూజ్ మోషన్స్ వస్తే ఏం యాంటీబయాటిక్ వాడుకోవాలో చెప్తాను. హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండ్రండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం 4 times సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 times సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లా హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ. సో లూజ్ మోషన్స్లో మనకు పనికొచ్చే యాంటీబయాటిక్ ఇది. ఏ కంపెనీ దొరికినా పర్లేదు, ఈ కంపెనీ దొరికినా పర్లేదు, తీసుకోండి. దీంట్లో చూడండి ఏముంటుంది, సిప్రోఫ్లాక్సిన్ అండ్ ట్రినిడిజోల్ ఉంటుందన్నమాట. వేరే కంపెనీస్లో కూడా ఉన్నాయి, స్టిక్కరింగ్ మారుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, తీసుకోండి. దీంట్లో పర్టికులర్గా ఇది పనిచేస్తుంది అని లేదండి. ఇది వేస్తేనే ఆగిపోవాలంటే ఆగిపోదు అట్లా. ఓకే, మోషన్స్ అనేటివి వెంటనే ఆగిపోవు, అయినా కానీ మనం వాడాలి కంపల్సరీగా. అండ్ ఒకవేళ మోషన్స్ స్టార్ట్ అయితే నేనేం చెప్పాను, ఓఆర్ఎస్ తాపాలి. ఇది చాలామంది తప్పు చేస్తున్నారు. ఓఆర్ఎస్ తాపరు, లూజ్ మోషన్స్ అయితేనే అంత అయితే ఏదో ఎవరైనా చెప్తే ఆ ట్యాబ్లెట్ అస్సలు వేయద్దు. ట్యాబ్లెట్ హై పవర్ ఉంటుంది. ట్యాబ్లెట్స్ ఆర్ మేడ్ ఫర్ పెద్ద అనిమల్స్కి, కౌస్, బఫెలోస్కి, వాటికి తయారు చేశారు ట్యాబ్లెట్స్. మన చిన్న జీవాలకు కాదు. సిరపే మనకు కరెక్ట్ డోసేజ్ వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తే 1 ముక్క చేయాలా, 4 ముక్కలు చేయాలా, దాన్ని చూడాలి డోసేజ్ని బట్టి. ఓకే, సో ఈ యాంటీబయాటిక్ తీసుకొచ్చి వాడండి. ఇది చాలా రకాల లూజ్ మోషన్స్లో మనకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ యాంటీబయాటిక్ సో వైరల్లో ఖచ్చితంగా ఇది వాడితే 100% తగ్గుతుందా అంటే ఒక్కసారికి తగ్గకపోవచ్చు. 2-3 రోజులు మీరు కంటిన్యూస్గా వాడాలి. జీవం బతుకుండాలంటే ఓఆర్ఎస్ వాటర్ తాపుకుంటూ, రాగి జావ తయారు చేసుకుని తాపుకుంటూ మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే 5 రోజుల్లో 5th డేకి ఫీవర్ రాకుండా ఆగిపోయిందంటే మీకు ఫీవర్ కంట్రోల్లోకి వచ్చేసినట్టు. 5 రోజుల తర్వాత 5వ రోజు కూడా ఫీవర్ రాకూడదు. 3 డేస్కి ఆగిపోతుంది. 4th, 5th డే కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాము. యాంటీబయాటిక్ 3 రోజుల తర్వాత మళ్ళీ వాడాలా లేదా అనేది ఫీవర్ వచ్చే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఫీవర్ రాకపోతే యాంటీబయాటిక్ మళ్ళీ రిపీట్ చేయని అవసరం లేదు, ఫీవర్ ఇంజెక్షన్ అయిన అవసరం లేదు. 5 days కోర్స్కి మనం ఆపేస్తాం. ఒకవేళ ఫీవర్ వస్తుంది అనుకోండి 5వ రోజు కూడా మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 3వ రోజు కూడా ఫీవర్ వచ్చిందంటే మళ్ళీ ఒకసారి యాంటీబయాటిక్ వేసి ఇంకో 2 days చూస్తాము. సో అది ఇంకా 5th డేకి కూడా 2 సార్లు ఈ యాంటీబయాటిక్ మనం వేసిన ఎండ్రోఫ్లాక్సిన్ అది 41 అనేది వేసినప్పటికీ 2 times ఫీవర్ మళ్ళీ రిపీట్ అవుతుందంటే యాంటీబయాటిక్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఒకవేళ అలా జరిగితే నాకు మెసేజ్ పెట్టండి. సో ఇది మీరు ఎంత జాగ్రత్తగా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటారో అంత మేలు. ఇప్పుడు సీజన్లో జీవాలు తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అనిమల్స్ని సెలెక్ట్ చేసి తీసుకోండి. ఎందుకంటే పీపీఆర్ స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు ఇంత తొందరగా స్టార్ట్ అయిందంటే ఇది ఎండాకాలం అంతా సతాయిచ్చే ఛాన్స్ ఉందన్నమాట. తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోండి. కుదిరితే వ్యాక్సినేషన్ వేసిన అనిమల్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే వెంటనే తీసుకెళ్ళి వ్యాక్సిన్ మీరు మంచి అనిమల్స్ని తీసుకెళ్ళాలి, డివార్మింగ్ చేసుకోవాలి, వ్యాక్సిన్ వేసేసుకోవాలి. ఇది కాన్సెప్ట్. సో అందరికీ అర్థమైంది అనుకుంటా. చెప్పిన గైడ్లైన్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఒకవేళ అటాక్ అయినా మీ అనిమల్స్ అనేటివి సేఫ్ అవుతాయి, బతికించుకోవచ్చు. కానీ గ్రోత్ రావండి.
అవి ఎంత వీలైతే బతికినాయి అనుకోండి, దాని మీద 3-4 నెలలు కష్టపడడం కన్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని సేల్ చేసేసేయండి. ఏదో ఒక ప్రైస్కి, మటన్ ప్రైస్కి ఏదో ఒకటి సేల్ చేసేయండి. వెయిట్ గెయిన్ అయితే పెట్టుకుందాంలే అనుకుంటే 3-4 మంత్స్ పడుతుంది. అది కూడా మీరు బాగా బలంగా పెట్టుకుంటేనే ఫీడింగ్, లేదంటే కష్టం.